హాయ్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అందరూ అప్లోడ్ చేయండి సెలబ్రేషన్. మీ ఇంట్లోనేనా నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో వీడియో అప్లోడ్ చేశాను. మీరు కూడా అలానే చేయండి. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నాను, చక్కగా వీడియోస్ అన్ని అట్లాగా అప్లోడ్ చేయండి. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తా ఉండండి అందరికీను. ఏదో అలాగ సరదాగా ఉండాలండి. లైఫ్ అంతా డల్గా ఉండకూడదు. అలా అలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉండాలి. మనం ప్రతి సెకండ్ మనం ఎంజాయ్ చేస్తూనే ఉండాలండి. తర్వాత ఎట్లుంటుందో తెలియదు. ఈ కరోనా నుంచి మనం ఇంకా బయటపడ్డామని అనుకున్నాము, బయటపడదామో తెలియట్లా, పడలేదో కూడా తెలియట్లా. కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ న్యూ స్ట్రెయిన్ అనేది అని అంటున్నారు, కరోనాలోని ఇంకొక టైప్ వైరస్ అని అంటున్నారు. సో అసలు అదే కన్ఫ్యూజన్ గా ఉన్నాం. బయటపడ్డామా ఇంకా అదే స్టేజ్ లో ఉన్నామా? ఏ స్టేజ్ లో ఉన్నా సరే మనం ఎస్ఎంఎస్ ని ఫాలో అయిపోవటమేనండి. ఎస్ఎంఎస్ అంటే తెలుసు కదా, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, శానిటైజింగ్. ఈ మూడింటిని ఫాలో అయిపోతే చాలు, అందరం సేఫ్ జోన్ లో ఉన్నట్టే. నిన్న నేను మాల్కి వెళ్తే, గచ్చిబౌలి మాల్కి వెళ్తే అందరూ ఎంత బాగా మాస్కులు పెట్టుకొని చక్కగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. చాలా బాగున్నారు అందరూ కూడా. అలా అందరూ ఇక మనం జన సంద్రోహంలో కలిసిపోతా ఉండాలి. ఊరికి ఇంట్లో ఉంటే బోర్ వస్తుంది కదా. ఏదో మంత్లీ వన్స్, వీక్లీ వన్స్ అలా అలా వెళ్ళిపోతూ ఉండాలి. నాకేంటో నిన్న బాగా అలా సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత ఈరోజు ఏంటో చాలా బోర్ అనిపించింది అనమాట. కొంచెం లోన్లీనెస్ అనిపిస్తుంది నాకు ఈరోజు ఎందుకనో. ఇంకా వెంటనే తెలుసు కదా, మన షాపింగ్లు మనం నలుగురు చూపించేసుకుంటే కానీ అప్పుడు మనకి హ్యాపీ అనమాట. నిన్న కొంచెం షాపింగ్ చేశాను నేను మాల్లో. బయటికి వెళ్ళామంటే ఏది చేసినా కూడా షాపింగ్ చేయకుండా మాత్రం రాము కదా. కంపల్సరీ షాపింగ్ చేయాల్సిందే. అది 10 రూపీసే కానీ 10,000 కానీ ఏదో షాపింగ్ అయితే చేసుకుని రావాలి. నేను ఒక డ్రెస్ తీసుకున్నాను, ఇంకా జ్యువెలరీవి అంటే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, హ్యాంగింగ్ టైపు. డ్రెస్ అంటే కొంచెం స్లీవ్స్ స్టిచ్ చేయించాలి, కొంచెం పని ఉంది దానికి. చూపించిన వేసుకొని చూపిస్తేనే కదా మీకు ఒక ఐడియా ఉంటుంది ఎట్లా ఉంది ఏంటనేది. అందుకని నేను హ్యాంగింగ్స్, ఇయర్ రింగ్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ అంటే మనకి అంత ఇష్టం అండి. ఈ మధ్య అసలు చాలా పెద్ద కలెక్షన్ అయ్యిందండి. అందులో నేను నిన్నైతే 3 సెట్స్ తీసుకున్నాను. లాస్ట్ మంత్ విజయవాడ వెళ్ళినప్పుడు ఒక 2 తీసుకున్నాను. చాలా తీసుకున్నాను కానీ ఒక 2 మాత్రం మీకు చూపిస్తాను, ఎందుకంటే అందులో డిఫరెంట్గా ఉన్నాయి. అందరం చాలా తీసుకుంటాం కానీ అన్ని చూపిస్తే ఏం బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూపిస్తేనే ఒక ఐడియా వస్తుంది. ఈ టైప్ కూడా మనం తీసుకోవచ్చు అనే ఒక ఐడియా వస్తుంది కదా అందరికి. అట్లా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను లాస్ట్ మంత్ తీసుకునే ఒక 2, నిన్న తీసుకునే 3 చూపిస్తాను. ఓకే, చలో లెట్స్ స్టార్ట్. చూసారా ఈ బుట్టలు ఎంత బాగున్నాయో? అసలు ఇంత కాంబినేషన్ బుట్టలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఉంటే సిల్వర్ ఉంటుంది, లేకపోతే గోల్డ్ ఉంటుంది. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్సప్తో ఉంది ఇది. ఇక్కడ గోల్డ్ ఇచ్చారు, ఇక్కడ సిల్వర్ ఇచ్చారు, అట్లా ఇచ్చారు. ఇదంతానేమో ఇట్లాగా హైబిస్కస్ ఫ్లవర్ ఉంటుంది కదా, మందార ఫ్లవర్ షేప్ డిజైన్ ఇచ్చి సెంటర్లోనేమో చిన్న స్టార్ ఇచ్చారు. అసలు ఎంత మైన్యూట్గా ఉందంటే క్రిస్టల్ అనమాట ఇదంతా. మీకు స్క్రీన్ మీద కనబడుతుందో లేదో కానీ అసలు చాలా గ్రే కలర్, అందులో సిల్వర్ కూడా కాదు, ఇది మంచి గ్రే కలర్ క్రిస్టల్ ఇచ్చి, చాలా చిన్న క్రిస్టల్, సెంటర్లో ఒక క్రిస్టల్ ఇచ్చారు, చుట్టూ ఇంకొక రౌండ్ ఇచ్చారనమాట క్రిస్టల్స్. ఇట్లా చుట్టూదేనేమో ఇట్లాగా హైబిస్కస్ ఫ్లవర్ అన్నాను కదా, ఇట్లా పెటల్స్ లాగా ఉన్నాయి. ఈ పెటల్స్ ఏంటంటే ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ అలా కాంబినేషన్తో ఉన్నాయి. మళ్ళీ బుట్ట దగ్గర కూడా ఇక్కడ గోల్డ్, తర్వాత సిల్వర్ అయితే ఇదంతా ఇట్లాగా డైమండ్ డిజైన్ లాగా ఉంది, ఫుల్ జిగ్జాగ్ డిజైన్. తర్వాత ఇట్లాగా మువ్వలు వచ్చినాయి, సిల్వర్ కలర్ మువ్వలు. చూసారా అసలు ఎంత సూపర్గా ఉన్నాయో? అసలు ఈ కాంబినేషన్తో ఎక్కడన్నా ఉన్నాయో చూసారా? నాకు అట్లా దొరికినాయి నిన్న మాల్లో, నాకు బాగా నచ్చినవి ఇవి. ఇంకా అసలు ఇప్పుడు వీటిని పెట్టుకొని ఎంజాయ్ చేస్తానండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే.
చూసారు ఎంత బాగున్నాయో. ఈ శారీకి కూడా నేను అందుకని ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను, దీనికి మ్యాచింగ్ ఉండాలని చెప్పి. ఇప్పుడున్న సెట్స్ అన్నిటికీ మ్యాచింగ్ అని చెప్పేసి ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి కదా, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో. ఈసారి మీరు అట్లా ట్రై చేయండి, సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి బుట్టలు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మొత్తం గోల్డ్ అనమాట, గోల్డ్ మెటల్ అని కింద ఏమో బీడ్స్, బ్లాక్ బీడ్స్ వస్తాయి. చూసారండి ఈ బుట్ట ఎంత బాగుందో. జనరల్గా పైన స్టడ్ పెద్దగుంటే బుట్ట చిన్నగా ఉంటుంది, లేకపోతే పైన స్టడ్ చిన్నగా ఉంటే బుట్ట పెద్దగా ఉంటుంది. కానీ ఇందులో అదే స్పెషాలిటీ. నేను అందుకని స్పెషల్గా ఉన్నాయి చూపిస్తున్నాను మీకు. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి, స్టడ్ బుట్ట రెండు అసలు ఒకటే సైజులో ఉన్నట్టున్నాయి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకుండా ఈక్వల్ సైజులో ఉన్నాయి. అందుకే నాకు అలా బాగా నచ్చింది అనమాట. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందని తీసుకున్నాను. ఇది కూడా నిన్న మాల్లోనే తీసుకున్నాను. అసలు ఇది నేను చెప్పటానికి, డిస్క్రైబ్ చేయడానికి కూడా వీలు లేని డిజైన్ అనమాట. ఒక జల్లెడ టైప్ ఉంది, ఫుల్ జల్లెడిగా ఉంది అంతాను. 1 2 3 వీల్స్ ఉన్నాయి ఇందులో. 3 వీల్స్లో డిజైన్. ఈ డిజైన్కి చుట్టూనేమో ఇట్లా డాట్స్గా వచ్చినాయి. ఆ డాట్స్ కూడా స్టార్ టైప్ ఉన్నాయండి డాట్స్. అసలు నేను ఇంత బాగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే స్పెట్స్ పెట్టుకొని చెప్తున్నాను, అందుకని మీకు ఇంత బాగా చెప్పగలుగుతున్నాను. స్పెట్స్ లేకపోతే నాకు అసలు కనపడను కూడా కనపడవు, అంత మైన్యూట్గా ఉంది డిజైన్. సేమ్ ఇందులో ఏ డిజైన్ ఉందో బుట్టలో కూడా ఉంది, అదే ఇందులో చాలా బాగా నచ్చింది నాకు. అసలు బుట్టలో కూడా సేమ్ అదే డిజైన్ ఇచ్చారు. ఇచ్చి కింద మాత్రం ఇట్లాగా బ్లాక్ బీడ్స్తో హ్యాంగింగ్ టైప్ ఇచ్చారనమాట. ఇలా ఉందన్నమాట ఈ బుట్ట. మెరిసిపోతుందమ్మా. అసలు గోల్డ్ కూడా పనికిరావు ఈ బుట్టల పక్కన, అట్లా ఉన్నాయండి అసలు ఈ బుట్టలు. ఇవి కూడా నేను పెట్టుకొని చూపిస్తాను మీకు, అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. చూసాను ఎంత బాగున్నాయో. అసలు షాప్లో ఆ సేల్స్ గర్ల్ కూడా నాకు ఇంకొకటి నచ్చింది. అదేమో పైన స్టడ్ పెద్దగా ఉండి కింద బుట్ట చిన్నగా ఉందన్నమాట. ఆవిడ అన్నారనమాట, నిన్న నేను వైట్ అండ్ బ్లాక్ శారీ కట్టుకుని వెళ్ళాను, దానికి గోల్డ్ కలర్ బోర్డర్ ఉంది కొంచెం, ఆ శారీకి కరెక్ట్ మ్యాచింగ్ అని చెప్పి తీసారు. ఆవిడ బాగా సెలెక్ట్ చేశారు. ఎందుకంటే నేను ఆ మాల్కి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ఆ షాప్కి అటెండ్ అవ్వకుండా రాను, అసలు అంత ఇష్టం నాకు. ఆ షాప్లో కలెక్షన్ చాలా బాగుంటుంది. మహేష్ బాబు గారి థియేటర్ ఎంటర్ అయ్యే ముందే ఉంటుందండి ఆ షాపు. ఎవరన్నా వెళ్తే ఆ షాప్కి విజిట్ చేయండి. దేనికి దానికేనండి అసలు ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్తుంటే నాకే నవ్వు వస్తుంది అనమాట. ఏ చూపించినా కూడా చాలా బాగుంది అంటున్నాను కదా, ఒకదానికి మించి ఒకటి ఉన్నట్టున్నాయి. అలా కాకుండా అన్నీ బాగున్నాయి అసలు. అది ఎక్కువ ఇది తక్కువ అని కాకుండా అన్నీ చాలా బాగా నచ్చినాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు, అది కూడా చూపిస్తాను మీకు. ఇదంతా సిల్వర్ అనమాట. సిల్వర్కి ఇట్లా సెంటర్లో పీకాక్ వచ్చి కింద మువ్వలు. అబ్బాబ్బాబ్బాబ్బా చూసారండి అసలు ఎంత బాగున్నాయో. మళ్ళీ నేను స్పెట్స్ పెట్టాలి, 1 సెకండ్. అంత ఇదిగా ఉంది డిజైన్. మరి అంత డిజైన్ని డిస్క్రైబ్ చేయాలంటే నేను స్పెట్స్ పెట్టందే జరగట్లే ఇక్కడ. ఎంత బాగుంది చూసారు. సెంటర్లో రౌండ్ ఇచ్చారు, రౌండ్కి గ్యాప్ ఇచ్చి సెంటర్లో పీకాక్ని ఇట్లా రింగ్స్ పీకాక్ అండి. ఇంత డిఫరెంట్ పీకాక్ని ఎక్కడా చూడలేదు నేను అసలు. ఎక్కడి నుంచి తెచ్చారో ఏంటో వాళ్ళు, అసలు ఇదేదో నార్త్ ఇండియన్ స్టైల్ లాగా ఉంది. పీకాక్కి అసలు కన్ను కూడా ఒక వైట్ స్టోన్ ఇచ్చారు. అసలు స్క్రీన్ మీద కనపడుతుందో లేదో కానీ చిన్న స్టోన్ ఇచ్చారు, వైట్ స్టోను. చాలా బాగుంది అసలు. చుట్టూనేమో ఇట్లా డిజైన్ ఇచ్చారు, ఇట్లా అంతా కర్వ్స్ టైప్ డిజైన్ ఇచ్చారు. స్ట్రైట్ చుట్టూతో కర్వ్స్ టైప్ అనమాట. కిందేమో ఇట్లాగా అచ్చం ఇక వెండిలాగానే ఉంది, సిల్వర్ అంటాం కదా అట్లా ఉంది ఇది. ఇందాకదేమో గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అయితే ఇది మెటాలిక్ బ్లాక్ సిల్వర్, అందుకని ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్ ఉందని చెప్పి నేను తీసుకున్నాను. చాందిబాలి టైపు ప్లస్ మువ్వలు ఉన్నాయి. అంతా అసలు మిక్స్డ్ డిజైన్ అనమాట. ఇందులో ఒక్క డిజైన్ లేదు, ఇందులో మిక్స్డ్ డిజైన్ ఉంది.
నేను డిస్క్రైబ్ చేయలేక మీకు స్క్రీన్ మీద ఇలా చూపించేస్తున్నాను. ఎంత బాగుందో చూసారా, సో ప్రెటీ. అసలు ఎంత బాగున్నాయండి. ఇంకొక ఐటమ్ దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాను, వీటిని తీబుద్ది కావట్లే నాకు, అంత నచ్చినాయి నాకు. అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఫేస్ లుక్కే మారిపోయింది కదా. ఇట్లాంటివి పెట్టుకుంటే మన ఏజ్ కూడా కనపడదండి, యంగ్గా కనపడతాం కొంచెం. ఏదో నాకు నేను సాటిస్ఫాక్షన్ అనమాట అంతా. ఓకే, ఇంకొక ఐటమ్ చూపిస్తాను. అదేంటంటే నేను లాస్ట్ మంత్ విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ మధ్యదారిలో 7 అనే హోటల్లో నేను రాజస్థాన్ జ్యువెలరీ దగ్గర తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను. ఒకటి తీసుకున్నాను, ఒకటేమో నేను ఇంకా బయట షాప్లో తీసుకున్నాను. అవి చూపిస్తాను. ఓకే చలో. ఇవ్వండి, ఇవి కూడా అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే, ఇక అది కామన్ వర్డ్ అండి. డిఫరెంట్గా ఉన్నాయి, నేను మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. కామన్గా ఉన్నాయి, నేను తీసుకురాను. ఏంటోనండి, ఈ అసలు నిలబెట్టినా కూడా నిలబెడతలా, పొడుగబెట్టినా ఉండట్లేదు. నేను ఖచ్చితంగా ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ డిజైన్ అలాంటిది. ఇలా పట్టుకుంటేనే మీకు కనబడుతుంది. ఇట్లా పట్టుకోవాలి. నెక్స్ట్ స్పెట్స్ పెట్టాలి. ఇదొకటి మర్చిపోతున్నా, ఇదొకటి ఉంది మధ్యలో. స్పెట్స్ పెట్టంది చెప్పలేను. చూసారు ఎంత బాగుంది అసలు. అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అట్లా చేస్తారండి, డిఫరెంట్గా చేస్తున్నారు ఈ మధ్య. చేసినా కూడా అందులో నేను ఇంకా యూనిక్గా ఉన్నదే నేను సెలెక్ట్ చేస్తున్నాను అసలు. చూసారా, పైనేమో ఇట్లా లీఫ్ టైప్ అనమాట. ఇదంతా కూడా లీఫ్ టైప్ వచ్చింది పైన అంతా కూడా. తర్వాతనేమో ఇట్లా బుట్ట టైప్ వచ్చింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ బుట్టకి ఇట్లా చైన్స్ వచ్చినాయి, ఒక 10 చైన్స్ ఉన్నాయి. కనెక్షన్ ఉంది ఫుల్ అసలు, చైన్ టైప్. మధ్యలో చూసారా 2 పర్ల్స్ ఇచ్చారు మళ్ళీ మధ్యలో, ఎన్హాన్స్ అయ్యి. మా చిన్నకు కూడా నవ్వొస్తుంది. ఈ బుట్టలు ఏంటో, ఈ కథ ఏంటో అనుకుంటున్నాడు. అసలు చూసారు ఎంత బాగుందో. మొత్తం చైన్స్కి మధ్యలో 2 పర్ల్స్ ఫ్రంట్. అసలు నేను ఇంకా బ్యాక్ లేవో చూసి ఇప్పుడే చూస్తున్నాను, బ్యాక్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ బ్యాక్ 2 పర్ల్స్ ఇచ్చారనమాట హ్యాంగ్ అయితే. చాలా యూనిక్గా ఉంది ఇది నాకు అసలు. ఈ బుట్ట అయితే ఏంటో లక్కీగా అన్ని కాంబినేషన్స్ వచ్చేసినాయండి ఈసారి నాకు. అసలు ఒక్కటి కూడా ప్లెయిన్గా రాలేదు, అన్ని కాంబినేషన్గానే వచ్చినాయి. గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ బ్లాక్, తర్వాత గోల్డ్ అండ్ గోల్డ్ మెటాలిక్. ఎంత గ్రాండ్గా ఉన్నాయండి అసలు, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకే ఒక ఐటమ్ ఉంది, అది కూడా చూపించేస్తాను. సూపర్ ఉన్నాయి. చూసారండి అసలు ఎంత బాగున్నాయో. పెద్ద పీకాక్ అనమాట. ఆ పీకాక్ దీనికి ఫెదర్స్ ఉన్నాయి. ఫెదర్స్ కూడా అసలు లీఫ్ టైప్ ఇచ్చారనమాట. ఇంకా ఫెదర్ మొత్తం ఆ లీవ్స్ లోనే మొత్తం వైట్ స్టోన్స్ ఇచ్చేసారు. ఇదంతా గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్. చూజ్ చేసుకునేవి కూడా మీకు చూజ్ చేసుకునేవి కూడా అన్ని కాంబినేషన్ చూజ్ చేసుకున్నాను లక్కీగా. పీకాక్ అదేమో అటు తిరిగింది, ఇదేమో ఇటు తిరిగింది. ఎంత వంపుగా తిరిగిందో చూసారు అసలు. పీకాక్ పైన మళ్ళీ పింఛం అంటారు కదండి, ఆ పింఛం కూడా ఉంది దీనికి అసలు. ఆ బ్లూ కూడా అంతా ఎనామిల్ పెయింట్ లాగా ఉంది, కానీ అది కూడా కొంచెం మెటాలిక్ టైప్ లాగా అనిపిస్తుంది నాకు అసలు. మెటాలిక్ టైప్ మీద ఎనామిల్ పెయింట్ లాగా ఉంది. ఓకే, ఇదేమో బుట్ట వచ్చింది. ఈ బుట్టకు కూడా చుట్టూతోనేమో చిన్న చిన్న ఫ్లవర్స్, హ్యాంగ్ అయితేనేమో బ్లూ బీడ్స్ ఇచ్చారు. చూసారు ఎంత బాగుందో. ఫుల్ పార్టీ వేర్ ఉంది కదా ఇది.
షాపింగ్ కి సంబంధించిన వ్లాగ్ చేస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానండి నేనైతే. మిగిలిన వాటిలో కానీ మిగిలినవేమో అలాగా చేసేస్తున్నాను కానీ, అంటే కుకింగ్ అవన్నీ అంటే అందరికీ తెలిసినవి కదా, అలా చేసేస్తున్నాను సరదా సరదాగా. ఈ మాత్రం పెట్టుకుంటే పర్సనల్ గా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏజ్ పెరిగిన తర్వాత ఇంకా పెరిగే కొద్దీ పెట్టలేము కదండి. కాస్త ఏదో ఇంకో 2-3 ఇయర్స్ ఇలా పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అంత పార్టీ వేర్ లుక్. అసలు నేను చెప్తున్నాను కదా, మ్యారేజెస్ అన్నిటికి పెట్టుకొని వెళ్ళొచ్చు, చక్కగా బాగున్నాయి. అసలు డైమండ్స్ లాగా ఉన్నాయి. ఏదో డైమండ్స్ అట్లా కొనుక్కోలేం కదా, డైమండ్స్ అని ఫీల్ అయిపోతున్నాను ఇంకా. అసలు ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ పెట్టుకొని అసలు నా హోల్స్ కూడా చిన్నగా అయిపోయినాయి. ఎందుకంటే ఇవి అన్నీ బెంగాలీ స్క్రూ టైప్లో ఉంటాయి కదా అన్నీను. మన గోల్డ్ అంటే కొంచెం పైప్స్ ఉండేసి కొంచెం హోల్ పెద్దగా ఉండాలి కదా, నా హోల్స్ కూడా చాలా చిన్నగా అయిపోయినాయి. మొన్న ఫంక్షన్కి వెళ్తే గోల్డ్ పెట్టుకుందాం అంటే పట్టలేదు. లైక్ పట్టకపోవటం మంచిది, చక్కగా ఆర్టిఫిషియల్ పెట్టేసుకుని వెళ్ళిపోతున్నా హ్యాపీగా. ఇక మా ఇంట్లో ఫంక్షన్స్కి నేను వేప పుల్లలు పెట్టాలేమో, వేప పుల్లలు పెడితేనే హోల్స్ పెద్ద అయ్యేటట్టున్నాయి, లేకపోతే అయ్యేటట్టు కనబడట్లేదు. నా యొక్క హ్యాంగింగ్స్ చూసి అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. కొంతమందికి యూస్ఫుల్గా కూడా ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే కాంబినేషన్స్తో ఎలా ఉంటాయి ఏంటి అని అందరికి కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ నేను చెప్పాను కదా కొంచెం క్లారిఫై అయ్యి ఉంటాయి అని ఫీల్ అవుతున్నాను. అన్ని చూపించాను కానీ రేట్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. అందుకని నేను రేట్స్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. విజయవాడలో తీసుకునేవి ఇది మాత్రం ఒక్కొక్కటి 250 ఏనండి. చాలా చక్కగా చీప్గా వచ్చినాయి నాకు అసలు. కానీ మాల్లో తీసుకునే మాత్రం ఒక్కొక్కటి 500 అనమాట, ఒక్కొక్కటి 500. ఇంకా నాకు అసలు నిన్నైతే అమ్మో ఒక్కొక్కటి 500 పెట్టి కొన్నానా అని అసలు నాకు నిద్ర కూడా పట్టలేదు. కానీ ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మాత్రం చాలా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. ఎందుకంటే ఇంత డిఫరెంట్వి తెచ్చుకున్నాను, రేట్ ఎక్కువైనా పర్లేదని చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా ఇప్పుడు నేను. ఓకే అండి, నా యొక్క జ్యువెలరీ చూసి చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.